వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాడు కాదు, అలానే చెడ్డవాడు కాదు. శనికావేశంలోనో లేదా పరిస్థితుల ప్రభావంతో నేరాలు చేసి జైలుకి వచ్చి ఇక్కడ మారి బయటకు వచ్చిన పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కృష్ణ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎందుకు జైలుకి రావాల్సి వచ్చింది, అతను ఏం నేరం చేశారనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. కృష్ణ నమస్తే. నమస్తే. ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న కృష్ణ చర్లపల్లి జైల్లో ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందంటే మా మిస్సెస్ వల్ల నాయనమ్మ చనిపోవడం వల్ల. అంటే ఆ విషయం చెప్పే ముందు ఒకసారి మీ గ్రామం, మీ ఊరు ఏం చేసేవారు చెప్పండి. గ్రామం కోయిల్కొండ, అంకిల గ్రామం, కోయిల్కొండ మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్. ఏం చేసేవారు ఊర్లో మీరు? నేను ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసేది. ఆర్ఎంపీ డాక్టర్లు మీ దగ్గర ఎవరెవరు వస్తుండేవారు? ఆర్ఎంపీ విలేజ్లో అందరు వచ్చేది, అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండేది. మరి ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్కి ఇద్దరు భార్యలు కథ ఏంటి? ఇద్దరు భార్యల కథ అంటే ఈమె పెద్ద ఆమె హైదరాబాద్లో మ్యారేజ్ చేసుకున్నా సార్, సిజేరియన్ ఆపరేషన్ అయింది ఫస్ట్ డే. ఆమె అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండేది, హైదరాబాద్లో ఉండే పెద్ద భార్య హైదరాబాద్. అది చిన్న ఆమె అక్కడ ఊర్లోనే అట్లా. అంటే సొంత భార్య చెల్లెళ్ళనే మీరు? అది నేరం కదా? సొంత భార్య కాదు సార్, వేరే వేరే. అవును, ఏదైనా ఒక భార్య ఉంటుండగా ఇంకొక ఆమెను చేసుకోవడం నేరం కదా? అది నేరం, కానీ ఇంకా అప్పుడు ఒప్పుకున్నారు. అంటే మొదటి భార్య ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారు, కాంప్రమైజ్ ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. మరి ఇద్దరు భార్యల మధ్యన పంచాయతీలో ఉండాల్సిన కృష్ణ ఇంకో వేరే పంచాయతీలో ఎందుకు వచ్చారు? అసలు ఏంటో జరిగింది? ఈ పెద్ద ఆమె లేదు ఈ పంచాయతీలో, చిన్న ఆమెదే డిస్కస్. ఏం జరిగిందండి? కేసు ఏంటి? వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ల్యాండ్ విషయం పర్పస్ ఏదో కొట్లాడ సంథింగ్ వాళ్ళకు ఉన్నది. ఈ లేడీస్ అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు కొట్లాడంగా వీళ్ళ నాయనమ్మ అడ్డం వచ్చింది, ముసలిదాన్ని ఇట్లా నెట్టేసింది. ఎవరు? వీళ్ళ లేడీస్ మా వాళ్ళు నెట్టేస్తే ఆ ముసలి రాళ్ళ మీద పడి గనేట ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది మెడికల్ రిపోర్ట్లో. ఇక బీపీ షుగర్ అన్నీ ఉండే ముసలి. మరి ఆమె నెట్టితే ఆమె చనిపోతే మరి కృష్ణ ఎందుకు జైలు? ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మెంబర్స్ మీద అందరు పెట్టారు. మా మిస్సెస్ వాళ్ళ నాయనమ్మ, అత్త, ఇద్దరు కొడుకులు ఒక కొడుకు మీద, చిన్న కొడుకు పెట్టిండు పెద్ద కొడుకు మీద. అట్లా ఇప్పుడు ఎవరెవరు మీద కేసు అయింది? కేసులో మా మిస్సెస్, నేను, వాళ్ళ చెల్లెలు, ముగ్గురమే ఉన్నాం. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వాళ్ళిద్దరిలో ఒక ఆమె మిస్సెస్ అంటే ఆమె సెంచల్గూడలో టీబీ అటాక్ అయి చచ్చిపోయింది ఇక్కడే. పెద్ద ఆమె? రెండో ఆమె చిన్న ఆమె ఉంది. ఎక్కడ ఉన్నారు ఆమె? ఆమె ఎక్కడ ఊర్లోనే ఉంది. ఆమె బయటకు వచ్చారా? ఆమె బయటకు వచ్చి జైల్లో ఇద్దరు భార్యలతో ఆ ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ, ఇద్దరు భార్యలతో ఏదో హ్యాపీగా ఉన్న కృష్ణ జైలుకి రావగానే ఏమనిపించింది మీకు? జైలుకి రావగానే ఇట్లా అంత మంచిగా ఉండి ఇట్లా అయినాం కదా అని అనిపించింది, అంతేగాని ఆర్ఎంపీ డాక్టర్గా 7 సంవత్సరాలు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన సార్. జైల్లో కూడా ఉంటారు కదా ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నా కూడా వాళ్ళు లేని టైంలో 7 సంవత్సరాలు నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. 24 hours అయితే ఉండరు. అంటే ఎలాంటి ఖైదీలు ఎక్కువ ఉంటాయి? ఖైదీలకు ఎలాంటి రోగాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడనా సార్? ఏం చలి, జ్వరం, తలనొప్పి, హెడేక్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇక మలేరియా, హెచ్ఐవి ఇవి తక్కువ ఉన్నాయి. కానీ పోలీసుల చేతిలో తన్నులు తిని వచ్చిన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తాం? వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం సార్, పెయిన్ రిలీవర్ ట్యాబ్లెట్ ఇస్తాం. అంటే ఎక్కువ మంది కనిపిస్తుంటారు అటువంటి వాళ్ళు? కనిపిస్తారు సార్. వాళ్ళకి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇస్తాము, ఇంజెక్షన్ ఇస్తాం డయాగ్లోపెనిక్. కానీ ఒక్కరోజు కూడా అనిపించలేదు ఎందుకు రా జీవితం జైలుకు? అనిపించింది సార్, అనిపించినా ఏం చేస్తాం, కోర్టులో కేసు వేసినాం, కోర్టు డిసైడ్ లైఫ్ ఇచ్చింది 302, 379 కింద. ఇక ముగ్గురం జైల్లోనే వచ్చినాం. ఒక ఆమె చనిపోయింది కదా? ఒక ఆమె ఇప్పుడు కేసు నడిచే ఇయర్ ఎండింగ్లో చనిపోయింది. అంటే 6.5 years జైలుకి వచ్చింది. మరి బయటికి ఎలాగొచ్చారు? బయటికి కేసు నడిపించినాం సార్. ఇంకా మా పెద్దవారికి ఉందిగా, లాయర్కి డబ్బులు ఇచ్చి ఊరికాడ 2 ఎకరాల భూమి అంటే అమ్మిపించి వాళ్ళు తిన్నారు. ఉన్నకాడికి మీరు తినండి అని భూమి అమ్మిపించేసి ఇక తినుకుంటూ లాయర్ని పెట్టుకొని లాయర్తో కేసు కొట్లాడి కేసు కొట్టిపించాను.
కేసు కొట్టింది బయటకు వచ్చిన తర్వాత అవును సార్. మరి తిరిగి ఆర్ఎంపీ డాక్టర్గా వెళ్లకుండా మరి పెట్రోల్ పంపులు ఎందుకు పనిచేస్తుంది? పెట్రోల్ పంపులు అంటే ఇక నాకు ఆ వృత్తి మీద విరక్తి చెందింది సార్. ఎందుకు? ఎందుకంటే ఇక ఆ ఊర్లో ఉండొద్దు, ఆ ఊరికి పోవద్దు, ఇక మళ్ళా ఏం ముఖం పెట్టుకొని ఉండాలి అక్కడ అని అది ఆ వృత్తే విడిచేసి ఇట్లాగే జీవితం కొనసాగిస్తామని ఏదో ఒకటి చేస్తాం. ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న కృష్ణ జీవితం జైలుకి వచ్చి జైలు తర్వాత పెట్రోల్ పంపులో రావడానికి కారణం కృష్ణ యొక్క తప్ప లేదా రాజకీయ కక్షలా లేదంటే ఏం జరిగిందండి? రాజకీయ కక్షలేం కావు సార్, అది మీ తప్పు మీదే మా తప్పు మేమే. అది అంటే ఏం తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు? ఏం తప్పు చేసినామంటే ఇక ఇద్దరు భార్యలు చేసుకోవడం తప్పు, చేసుకున్నాక ఇట్లా జరిగింది కూడా లేడీసే ఇది గొడవ వల్ల జైలుకు రావాల్సి వచ్చింది. అందుకే అంటే ఇప్పటికైనా మీరు మీరు చేసిన తప్పును ఒప్పుకుంటున్నారు? అవును సార్. మీలాగా ఎవరు నేరం చేయకుండా బయటికి ఉండాలంటే ఏం చేయాలి? బయటకు ఉండాలంటే వాళ్ళు కూడా అంటే చాలామంది మీలాగా కొంతమంది ఇద్దరు భార్యలు పెట్టుకోవడం లేదంటే ఒక భార్యను ఉండడానికి ఇంకో భార్య సహజీవనం చేయడం ఇలాంటి కేసులు ఇరుక్కొని వస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అట్లా ఉన్నప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి మంచిగా ఒకతో ఉండేటట్టు చూడాలి సార్. కేసుల్లో ఈ హాస్య కేసుల్లో రాకుండా ఉండాలంటే ఆస్తులు ఏమంటూ ఎవరి ఆస్తి వాళ్ళకే ఉంటుంది సార్. ఇద్దరు అసలు ఇద్దరు భార్యలు చేసుకోవడం తప్ప అని ఒప్పుకోవట్లేదు? తప్పు సార్, అది తప్పని నేను ఒప్పుకుంటున్నా. ఆ తప్పు జరగడం వల్లనే ఈ జైలుకు రావాల్సి వచ్చింది. ఇద్దరు భార్యల్ని పెళ్లి చేసుకోవడం చాలా నేరం అంటూ కృష్ణ ఆర్ఎంపీ డాక్టర్గా జీవితంలో ఆ గ్రామాల్లో ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తున్న కృష్ణ జీవితంలోకి ఇద్దరు భార్యలు ప్రవేశించడం, అది ఆశ తగాదాలకు మలుపు తిరగడం అతని జీవితాన్ని జైలుపాలు చేసింది. ఇకపైనా సరే ఎవరైనా అటువంటి దృష్టి వెళ్లకుండా వాళ్ళ దీంట్లో హ్యాపీగా ఉండాలంటే కృష్ణ కోరుకుంటున్నారు.